ఇమీడియట్గా మార్పించుకోవాలి. ఆధార్ వల్ల మార్పించినట్టు మీకు ఒక పేపర్ కాపీ ఇస్తారు, ఆ పేపర్ కాపీ సరిపోతుంది. అది అప్డేట్ అవ్వడానికి మీకు 2-3 రోజులు టైం పడుతుంది. 2 లక్షల. సో మీరందరూ కూడా రేపటి నుంచి ఫస్ట్ థింగ్ మీ ఆధార్లో 3 నెలల గ్యాప్ ఇచ్చి గవర్నమెంట్ కంప్లీట్గా మీకు ఇది బిల్ చేసేస్తుంది. కొంతమంది తర్వాత 2 లక్షల లోన్ ఇస్తారు. ఆ 2 లక్షల లోన్ మళ్ళీ సేమే 5% వడ్డీ, అంటే 40 పైసలు వడ్డీ. మీరు మళ్ళీ అది ఒకటే ఉండాలి. ఎక్కడో కట్టాల్సి వేరే కట్టాల్సి ఉంటే పని కాదు. సో తర్వాత మీ మొబైల్ నెంబరు కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఎంఎస్ఎంఈ అప్రూవల్ ఇంపార్టెంట్. అది కూడా కలెక్టర్ గారి తర్వాత మళ్ళీ వెరిఫికేషన్స్ ఏమో పెట్టి మీ అందరూ ఒకరికి వచ్చినా పర్లేదు, అందరు కలిసి వచ్చినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, ఇక్కడ అప్డేట్ చేస్తారు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ ఇండియా వైజ్ భారతదేశం అంతా ఉంది. మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకి కానీ సంబంధం లేదు. అందుకనే అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రాం స్కీమ్ ఒకటి ఉంది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. 18 శాఖలకు సంబంధించిన చేతివృత్తుల వారిని ఆర్థికంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేస్తూ, వాళ్ళకి ఆల్రెడీ వచ్చినా కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళని ఇంకా మరింత బలోపేతం చేసి ఆర్థికంగా బలపరచాలి అనేది ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో 18 రకాల శాఖలు ఉన్నాయి. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి అన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే టైలరింగు మరియు తాపీ మేస్త్రీలకు సంబంధించి ఇప్పుడు అప్లికేషన్లు తీసుకోవటం లేదు. మిగిలిన 16 శాఖల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్స్ ఇంతమంది కానీ ఏమి లిమిట్ లేదు. సో ఇండియా వైజ్ భారతదేశం మొత్తం 30 లక్షల మందికి మొదటగా ఈ స్కీమ్లో అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది. సో మన ప్రాంతం నుంచి మనం ఎన్ని అప్లికేషన్లు అప్లై చేస్తే ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ కూడా ఇస్తారు. కాబట్టి ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళని కొంత ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళకి పనిముట్లకి డబ్బులు కూడా ఇచ్చి 15,000 రూపాయలు ఓచర్ ఇస్తారు. ఫస్ట్ 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో పర్ డే రోజుకి 500 రూపాయలు ఇస్తారు. ట్రైనింగ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంటే, అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందంటే వాళ్ళకి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. తర్వాత వాళ్ళే మండలానికి అందరూ ఎస్కాట్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వ్యాపార మండలం నుంచి ఒక 20 మంది చాకలు వచ్చారంటే అక్కడే వాళ్ళకి ట్రైనింగ్ పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. 1 వీక్ ట్రైనింగ్. ఈ 1 వీక్ ట్రైనింగ్లో కూడా ఒక్కొక్కరు పర్ డే ట్రైనింగ్కి 500 రూపీస్ ఇస్తారు. ఎన్ని రోజుల ట్రైనింగ్ అయితే ఇంటూ 500. తర్వాత 15,000 రూపాయల ఈ ఓచర్ ఇస్తారు. ఆ ఓచర్ని బట్టి ఇప్పుడు చాకలంటే వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా ఇంకా పనిముట్లు ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఆ ఓచర్ని బట్టి వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. చాకలు కూడా మంగలి, అలాగే మిగిలిన చేతివృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. అంతేకాకుండా వాళ్ళని రేపు ఇంకా ఎన్హాన్స్ చేసి ఆర్థికంగా కూడా బలపరచాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తారు. ఆ లోన్ ఏంటంటే 5% ఇంట్రెస్ట్. 5% అంటే 40 పైసలు ఇంట్రెస్ట్. 40 పైసలు ఇంట్రెస్ట్. ఈ 1,00,000 రూపాయలని 18 నెలల్లో పూర్తిగా పే చేస్తే మళ్ళా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి అదే 5%కి 2 లక్షల లోన్ ఇస్తారు. మళ్ళీ ఈ 2 లక్షల లోన్లు రీపే చేయడానికి వాళ్ళకి 30 నెలల టైం ఉంటుంది. 30 నెలల టైంలో కూడా ఈ 5% ఇంట్రెస్ట్ 40 పైసలు వడ్డీతో కలిపి మళ్ళీ 2 లక్షలు కూడా రీపే చేయొచ్చు. సో అంతేకాకుండా ఆ తర్వాత ఎగ్జాంపుల్ చేతివృత్తుల వారు ఉన్నారు. వాళ్ళు బుట్టలు ఏదైనా అల్లారనుకోండి, లేదా బొమ్మలు తయారు చేశారనుకోండి, వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎప్పుడైనా హస్తకళలు దాని ఏదైనా ఎక్స్పీరియన్స్ అలాంటివి ఏమైనా అయినాయి అనుకోండి, అలాంటి చోట వాళ్ళకి ఒక షాప్ ఇచ్చి వాళ్ళు బొమ్మలను అమ్ముకునేటట్టు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. సో చేతి వృత్తి వాళ్ళని ప్రోత్సహించి గ్రామీణ భారతంలో ఇంతకుముందు మనకి ఏదైతే ఈ చేతి వృత్తులు ప్రధాన పాత్ర పోషించాయో ఆర్థిక వ్యవస్థలో వాళ్ళని ఇంకా బలోపేతం చేసి ఆర్థికంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్స్ పెట్టడం జరిగింది, విశ్వకర్మ స్కీమ్స్. భరత్ గారు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఎక్కువ మంది ఈ చేతి వృత్తుల వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి విశాఖ పార్లమెంట్కి సంబంధించి 6 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. మన ఎస్కోట్ ఒకటే పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉంది. కాబట్టి మన ప్రాంతం నుంచి ఎక్కువ అప్లికేషన్లు రావాలనే ఉద్దేశంతో భరత్ గారు ప్రత్యక్షంగా తీసుకొని మళ్ళీ ఆయన ఆఫీస్ ఓపెన్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎంత ఎక్కువ మంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్లో చేర్చి బెనిఫిట్ కల్పించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మేడం గారితో కూడా మాట్లాడారు. లలిత్ కుమార్ గారు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. మేడం గారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
ఏది సచివాలయాల్లో ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి అప్లై చేయడానికి సహకరించండి, అన్ని రకాలుగా మనకు మన ప్రాంతాలకు బెనిఫిట్ చేయండి మేడం గారు కూడా చెప్పడం జరిగింది. ఆవిడ కూడా ప్రెస్ మీట్ 2 రోజులు ప్రెస్ మీట్ ఇచ్చి ఆవిడ కూడా పబ్లిక్ అంటే టీం మిగిలిన వాళ్ళందరూ కూడా అనౌన్స్ చేస్తారు. ఈ అందరినీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో మీడియా మిత్రులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ మెసేజ్ని గ్రామీణ ప్రాంతాల మూలమూలకి చేస్తే అర్హులైన వాళ్ళకి మీరు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ మెసేజ్ని ఎక్కువ మందికి పాస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.